ఎంసెట్ మరియు నీట్ కెమిస్ట్రీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సిరీస్లో భాగంగా ఇది రెండో వీడియో. ఇందులో కొన్ని క్వశ్చన్స్ మనం కవర్ చేద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ రిగార్డెడ్ యాజ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అనే క్వశ్చన్ ఇక్కడ కనపడుతుంది. సో ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే అర్థం D1 నుంచి D9 వరకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉండేవాడి అన్నిటినీ కూడా ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. D0 కానీ D10 కానీ కాన్ఫిగరేషన్ ఉంటే అవి మనకి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కింద కన్సిడర్ కావన్నమాట. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే కనీసం అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండాలన్నమాట. ఒకటైనా అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంటేనే దాన్ని మనం ట్రాన్సిషన్ ఎలిమెంట్ అంటాం. D10 D0లో అసలు అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉండవు కాబట్టి అవి మనకి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్గా కన్సిడర్ చేయలేమన్నమాట. సో ఇక్కడ ఇచ్చిన వాటిలో ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కానివి ఏంటి అని అడిగాడు. ఇవి జింక్, క్యాడ్మియం, మెర్క్యూరీ అనమాట. జింక్కి 3D10 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వస్తుంది, క్యాడ్మియంకి 4D10, అలాగే మెర్క్యూరీకి 5D10 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వస్తుంది. సో మరొకసారి గుర్తుపెట్టుకోండి, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే అర్థం అవి ఆటమ్ స్టేజ్లో కానీ అయాన్ స్టేజ్లో కానీ ఎక్కడైనా సరే D1 నుండి D9 కాన్ఫిగరేషన్ కనుక చూపిస్తే వాటిని మనం ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. అలా కాకపోతే వాటిని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని మనం పిలవం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఆఫ్ క్రోమియం అండ్ కాపర్. ఇందులో క్రోమియం, కాపర్ యొక్క వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అడుగుతున్నాడు. క్రోమియంకి, కాపర్కి ఎక్సెప్షనల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. సో క్రోమియం అటామిక్ నెంబర్ 24. మామూలుగా అయితే దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 3D4 4s2 ఉండాలి. కాకపోతే ఇక్కడ ఉన్న ఒక ఎలక్ట్రాన్ ఇక్కడికి జంప్ అవుతుంది. అలా ఎందుకు జంప్ అవుతుంది అంటే 3D5 రావడం వల్ల మనకి హాఫ్ ఫిల్డ్తో స్టెబిలిటీ పెరుగుతుంది అనమాట. D ఆర్బిటల్ కనుక 5 ఎలక్ట్రాన్స్తో హాఫ్గా ఫిల్ అయితే స్టెబిలిటీ పెరుగుతుంది కాబట్టి 4s2లో ఉండే ఒక ఎలక్ట్రాన్ 3Dలోకి వస్తుంది. అప్పుడే 3D5 4s1 అవుతుంది. అది క్రోమియం అనమాట. క్రోమియంకి 3D5 4s1 ఉండాలి. అది ఎక్కడెక్కడ ఉందో చూసుకున్నట్లయితే మనకి ఈ రెండు చోట్ల 3D5 4s1 3D5 4s1 కనపడుతుంది. ఇక కాపర్ వచ్చేసరికి 29 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. మామూలుగా అయితే దీని కాన్ఫిగరేషన్ 3D9 4s2 ఉండాలి. ఇక్కడున్న ఒక ఎలక్ట్రాన్ ఇక్కడికి జంప్ అవుతుంది, అప్పుడు అది మనకి 3D10 4s1 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వస్తుంది. ఎందుకనంటే D10 అంటే ఫుల్లీ ఫిల్డ్ కాబట్టి కాపర్కి ఏమో 3D10 4s1 ఉండాలి. అది మనకి ఇక్కడ కనపడుతుంది. సో దీని ఆన్సర్ B అవుతుంది అనమాట. మరొక క్వశ్చన్ చూద్దాం. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ కలర్డ్ కాంపౌండ్స్ అని అడుగుతున్నాడు. కలర్డ్ కాంపౌండ్ అవ్వాలి అంటే DD ట్రాన్సాక్షన్స్ ఉండాలి. అంటే D ఆర్బిటాల్లో ఖాళీ ఉండాలన్నమాట. అంటే D1 నుంచి D9 కాన్ఫిగరేషన్స్ ఉన్నవన్నీ కలర్డ్ అవుతాయి. D10 కానీ D0 కానీ ఉంటే అవి కలర్ అవ్వవు అనమాట. D10 కానీ D0 కానీ ఉంటే అవి కలర్డ్ కాంపౌండ్స్ అవ్వవు. సో ఇందులో వెయిట్కి D1 నుంచి D9 వరకు కాన్ఫిగరేషన్ వచ్చిందనేది మనం ఫైండ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇది CuCl. క్లోరిన్ మీద -1 ఉంటుంది కాబట్టి కాపర్ మీద +1 ఉంటుంది. అంటే కాపర్ ఇక్కడ మనకి +1 స్టేజ్లో ఉంది. కాపర్ అటామిక్ నెంబర్ 29, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 3D1 4s1. సో +1 అంటే అర్థం ఈ 1 పోతుందని అర్థం. ఇంకా D10 వచ్చింది దీనికి, కాబట్టి ఇది ఎటువంటి కలర్ని చూపించదు. కాబట్టి CuCl అనేది కలర్ని చూపించదు. నెక్స్ట్ స్కాండియం క్లోరైడ్ SCCl3లో క్లోరిన్ మీద -1 ఉంటుంది. మొత్తం 3 ఉన్నాయి కాబట్టి 3 మైనస్లు అనమాట. కాబట్టి స్కాండియం మీద +3 ఉంటుంది. ఇది అర్థం కాకపోతే మరొకసారి చూసుకోండి. స్కాండియం క్లోరైడ్లో స్కాండియం యొక్క ఆక్సిడేషన్ స్టేట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. దీని మీద -1, దీని మీద X అనుకుంటే మొత్తం -1లో 3 ఉన్నాయి కాబట్టి X, ఈ 3ని ఈ 1ని మల్టిప్లై చేస్తే -3 = 0 తీసుకుంటే X = +3 అవుతుంది. అంటే స్కాండియం ఇక్కడ +3 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది ఇక్కడ. కాబట్టి స్కాండియం యొక్క +3లో కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది అంటే మామూలుగా స్కాండియం అయితే 3D1 4s2 +3 అన్నాడు కాబట్టి ఈ 2 ఎలక్ట్రాన్స్ ఈ 1 ఎలక్ట్రాన్ మొత్తం పోతాయి కాబట్టి D0 వస్తుంది. కాబట్టి D0 వచ్చింది కాబట్టి ఇది కూడా మనకు ఎటువంటి కలర్ని చూపించదు. నెక్స్ట్ CuCl2 చూద్దాం. CuCl2 ఓకే, క్లోరిన్కి -1 కాబట్టి 2 -2 ఇక్కడ -2 వచ్చింది కాబట్టి ఇది కంపల్సరీ +2 అవుతుంది. కాపర్ +2 స్టేట్లో ఉన్నప్పుడు మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 3D10 4s1
+2 అన్నాడంటే అర్థం ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ పోతుంది, ఇక్కడ ఉన్న 10లోంచి ఒకటి పోతుంది, అంటే మనకి D9 కాన్ఫిగరేషన్ వస్తుంది. కాబట్టి కంపల్సరీ CuCl2 అనేది కలర్ని కలిగి ఉంటుంది. అలా మనం వీటికి ఆన్సర్ చేయొచ్చు. ఇంకొక వీడియోలో ఇంకొన్ని బిట్స్తో మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.